హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మొలకెత్తిన పెసర్లతోని దోశ తయారీ విధానం. అదేనండి, మూంగ్ దాల్ స్ప్రౌట్స్ దోశ. ముందుగా 2 కప్స్ పెసర్లని తీసుకొని నీరు శుభ్రంగా వచ్చేంత వరకు బాగా కడగాలి. నెక్స్ట్ వీటిలో వాటర్ యాడ్ చేసి రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలి. అప్పుడు అవి కాస్త ఉబ్బుతాయి. అప్పుడు వాటిని తీసి ఒక జార్లో పెట్టి క్లాత్తో కప్పు ఉంచాలి. మొలకలు ఇంకాస్త పెద్దగా రావాలనుకునేవారు 1-2 డేస్ ఎక్కువగా ఉంచుకోవాలి. వాటర్ని మాత్రం తప్పకుండా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను 2 కప్స్ స్ప్రౌట్స్కి 3 స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు అండ్ మిర్చి యాడ్ చేసి స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకున్నాము. ఇక్కడ స్ప్రౌట్స్ చేసుకోలేని వారు కూడా పొట్టు పెసరపప్పుతో ఇలా దోశలు చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. స్ప్రౌట్స్ని అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటారు. క్యాలరీస్ తక్కువ ఉంటాయి, పోషకాలు ఎక్కువ, అండ్ ఆ స్ప్రౌట్స్లో ఫైబర్, ప్రోటీన్ రిచ్గా ఉంటాయి. కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఈ స్ప్రౌట్స్తో అయితే మనం ఇంకా సలాడ్స్, కట్లెట్స్ లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ దోశకి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీ హోటల్లో ఏ విధంగా అయితే చేస్తే టేస్టీగా ఉంటుందో అలా ట్రై చేద్దాం. ముందుగా 1 కప్పు పల్లీలను తీసుకొని దూరగా వేయించుకోవాలి. పల్లి పొట్టు తీయకుండా కూడా చట్నీ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం హోటల్ స్టైల్లో రావాలి కాబట్టి టేస్ట్ అనేది పొట్టు తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1/2 కప్ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చిని డైరెక్ట్గానే యాడ్ చేశాను. నెక్స్ట్ వెల్లుల్లి, ఫైనల్గా వచ్చేసి సాల్ట్ యాడ్ చేశాను. ఫస్ట్ వీటన్నింటిని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది. దీనికి మనము పోపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అంతే, ఇలా సింపుల్గానే పోపు చేసుకోవాలి. ఈ పోపులోనే పల్లి చట్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, అంతే, ఎంతో రుచికరమైన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక దోశ వేసుకున్నాను. ఇప్పుడు మనం దోశని ఆనియన్ దోశ లాగైనా, క్యారెట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో. నేను ఇక్కడ క్యారెట్ యాడ్ చేశాను. పిల్లలు డైరెక్ట్గా అయితే క్యారెట్ తినరు కాబట్టి ఇట్లా దోశ పైన యాడ్ చేశాము. కొద్దిగా పైన ఆయిల్ యాడ్ చేసి దోశ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మంచి వీడియోస్ చేస్తాననే నమ్మకంతో నేను అప్లోడ్ చేయగానే లైక్ చేసి తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్.